Hi friends, welcome back to my channel. In this world, before going into my channel, నా వీడియోలో నేనేం చేయబోతున్నానో మీకు చెప్తాను. నేను ఇవాళ చికెన్ కర్రీ, తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా మనం చికెన్ 750 గ్రామ్స్ తీసుకోవాలి. స్కిన్లెస్ అయినా పర్వాలేదు, బోన్లెస్ అయినా పర్వాలేదు. మనం ముందుగా చికెన్ కంటే ముందు కొత్తిమీర, ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్తే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో మనం సరిపడినంత ఆయిల్ పోసుకొని అది వేడైందో లేదో చూసుకొని వేడైన తర్వాత మనం ఆ నూనెలో మసాలా దినుసులు, షాజీరా, పట్ట, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత పుదీనా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, మిక్స్డ్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. అంతే అండి. దాన్ని కాసేపు అలాగే కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అండి. వేడి వేడి తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. మా అమ్మ చేసిన తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ సూప్ తిని చెప్తా.
అమ్మ చేసిన వంట అమృతం అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.